నమస్తే. ఒకప్పుడు రాజకీయాల్లో ప్రజల మనసు గెలుచుకోవాలంటే పాదయాత్రే ప్రధాన ఆయుధంగా ఉండేది. వేల కిలోమీటర్లు నడిచి ప్రజల మనసులు తెలుసుకోవడం ద్వారా నాయకులు తమ రాజకీయ ప్రస్తావాన్ని బలోపేతం చేసుకునేవారు. కానీ కాలం మారుతుంది, రాజకీయ కమ్యూనికేషన్ కూడా మారుతుంది. ఇప్పుడు జాబ్ మేళాలు, మెడికల్ క్యాంపులు, మహిళా సమావేశాలు, స్కూల్ డెవలప్మెంట్స్ కార్యక్రమాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరువవడంతో ఇలాంటివంటి కొత్త పద్ధతులు రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంటుంది. నిజంగానే పాదయాత్రలు యుగానికి ప్రత్యామ్నాయంగా వచ్చిందా అంటే వచ్చిందని చెప్పుకోవచ్చు. తెలుగు రాష్ట్రాలలో గత 2 దశాబ్దాలుగా పాదయాత్రలు రాజకీయ విజయానికి కీలక వ్యూహంగా నిలిచాయి. ముఖ్యంగా 2003లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు నిర్వహించిన వస్తున్నా మీకోసం, తదుపరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పన యాత్ర వంటి కార్యక్రమాలు రాజకీయంగా పెద్ద మైలురాళ్ళుగా నిలిచాయన్నమాట. ముఖ్యంగా ప్రజలతో ప్రత్యక్షంగా మమేకం కావడంతో ఇవి సమర్థమైన వేదికలుగా మారాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు మారుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు ఏంటంటే, సోషల్ మీడియా విస్తరణలో నాయకుడు ఒక గ్రామంలో చేసిన కార్యక్రమం క్షణాల్లోనే లక్షల మందికి చేరుతుంది. దీంతో ప్రజలను కలవడానికి పాదయాత్ర ఒకటే మార్గం కాదని ఇలా భావన చేస్తున్నారు. ఇలా చేస్తేనే భావన బలపడుతుంది. ఇక ప్రజల అంచనాల్లో కూడా మార్పు కనిపిస్తుంది. ఎంత నడిచారు అనే ప్రశ్న కంటే ఏం చేశారు అనే ప్రశ్నకు ఇప్పుడు ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా యువత ఉద్యోగాలు, నైపుణ్యాభివృద్ధి, ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై నాయకులు చర్యలను గమనిస్తుంది. అందుకే రాజకీయ నాయకులు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నిరంతరం ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కాలంలో మెగా జాబ్ మేళాలు, ఉచిత వైద్య శిబిరాలు, మహిళా సంఘాలతో సమావేశాలు, రైతు అవగాహన సదస్సులు, స్కిల్ ట్రైనింగ్ క్యాంపులు, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు వంటి కార్యక్రమాలు విస్తృతంగా కనిపిస్తున్నాయి. ఇవి ఏ ఒక్క పార్టీకి మాత్రమే పరిమితం కాకుండా వివిధ రాజకీయాల పార్టీలు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు అమలు చేస్తున్న కార్యక్రమాలుగా మారుతున్నాయి. అదే సమయంలో ప్రచారణ విధానంలో కూడా గణనీయమైన మార్పు కనిపిస్తుంది. ఒకప్పుడు పోస్టర్లు, భారీ బహిరంగ సభలు ప్రధాన ప్రచార సాధనాలైతే ఇప్పుడు రీల్స్, షార్ట్ వీడియోస్, లైవ్ స్ట్రీమింగ్లు డిజిటల్ కమ్యూనికేషన్స్కు కీలక పాత్ర పోషిస్తున్నాయి. స్థానిక స్థాయిలో చిన్న సమావేశాలు నిర్వహిస్తూ ప్రజలతో నిరంతరం సంబంధాన్ని కొనసాగించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి. అయితే రాజకీయ విజయానికి ఒక్క అంశంతోనే ముడిపెట్టలేమని స్పష్టం చేసుకోవచ్చు. ఎందుకంటే పార్టీ బలం, అభ్యర్థి వ్యక్తిత్వం, స్థానిక పరిస్థితులు, ప్రభుత్వ పనితీరు, ఎన్నికల సమయంలో నెలకొనే రాజకీయ వాతావరణం వంటి అనేక అంశాలు కలిసి ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అయితే ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే 2029 ఎన్నికల్లో మరోసారి భారీ పాదయాత్రలే ప్రధాన అస్త్రంగా మారతాయా, లేక జాబ్ మేళాలు, సేవా కార్యక్రమాలు, డిజిటల్ కమ్యూనికేషన్స్తో ప్రజలతో నిరంతరం అనుబంధమే కొత్త రాజకీయ ఫార్ములాగా నిలుస్తుందా? దీనికి సమాధానం భవిష్యత్తులోనే తేలనుంది. అయితే ఒక్క విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రజలతో అనుసంధానమయ్యే పద్ధతులు మారుతున్నాయి. వాటికి అనుగుణంగా రాజకీయాలు కూడా కొత్త రూపాన్ని సంతరించుకుంటున్నాయి. ఇదండి డిజిటల్ కమ్యూనికేషన్ ముఖ్యమా, లేక పాత పద్ధతుల్లోనే
పాదయాత్రలు, మరి భారీ బహిరంగ సభలతోనే మరి ఇవి ముఖ్యమనేదే మరి కాలమే నిర్ణయించాలి. సో ఇదండి పాదయాత్ర నుంచి పబ్లిక్ సర్వీస్ వరకు మారుతున్న రాజకీయాల కొత్త ఫార్ములా. సో వీడియోకి మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోకి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దండి.